Welcome to the Rashid Tech in Telugu. నా లేటెస్ట్ అప్డేట్స్ అంతకంటే ముందు మీరు పొందాలంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ బెల్ ఐకాన్ వస్తుంది, దీన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రషీద్, మీరు చూస్తున్నారు రషీద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీ చెప్పబోయే టాపిక్ వచ్చి మీరు గూగుల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అది కూడా ఫోన్ నెంబర్ యూస్ చేయకుండానే ఎలా క్రియేట్ చేయాలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అందుకోసం మీరు మీ మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సెట్టింగ్స్ ఓపెన్ చేశాక ఇక్కడ మీకు అకౌంట్స్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ అకౌంట్స్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేశాక ఇక్కడ లాస్ట్ ఆప్షన్ యాడ్ అకౌంట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేశాక ఇక్కడ స్క్రాల్ చేసుకుంటూ పోతే గూగుల్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ గూగుల్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ట్యాప్ చేశాక ఇక్కడ మీరు ప్యాటర్న్ పెట్టుకుంటే ప్యాటర్న్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను ప్యాటర్న్ పెట్టుకున్నాను, ఇక్కడ ప్యాటర్న్ అనేది డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం టైం తీసుకుంటాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దీనికోసం మీ నెట్ అనేది స్పీడ్గా ఉండాలి ఫ్రెండ్స్. నా నెట్ కొంచెం స్లోగా ఉంది ఫ్రెండ్స్, అందుకే ఈ ప్రాసెస్ అనేది కొంచెం లేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే మీకు ఈమెయిల్ ఆర్ ఫోన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్ కింద ఆర్ క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అని కదా ఫ్రెండ్స్, దీని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ట్యాప్ చేశాక ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అడుగుతుంది ఫ్రెండ్స్. నేను ఫస్ట్ నేమ్ రషీద్ అని ఇస్తున్నాను ఫ్రెండ్స్, అండ్ లాస్ట్ నేమ్ టెక్ ఇన్ తెలుగు అని ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రషీద్ టెక్ ఇన్ తెలుగు అని ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చాక డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది ఫ్రెండ్స్, నేను ఏదో ఒకటి ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. సపోజ్ ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను సపోజ్ ఏదో ఒకటి పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ యూజర్ నేమ్ రషీద్ టెక్ ఇన్ తెలుగు అని పెట్టాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీరు ఇది ఏదైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అంతా అయిపోయాక ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు నెక్స్ట్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ మీకు పాస్వర్డ్ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్. మీ పాస్వర్డ్ పెట్టుకోండి ఫ్రెండ్స్, పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను పాస్వర్డ్ అనేది ఇచ్చాను ఫ్రెండ్స్. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ చూస్ ఏ స్ట్రాంగ్ పాస్వర్డ్, ట్రై ఏ మిక్స్ ఆఫ్ లెటర్స్, నెంబర్ అండ్ సింబల్స్. ఓకే ఫ్రెండ్స్, స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి అండ్ పాస్వర్డ్ దగ్గర నెంబర్స్ కానీ పెట్టండి ఫ్రెండ్స్. సపోజ్ 1 2 3 4 2 1 అలాగే నెంబర్స్ అనేది పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే నేను స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది పెట్టాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే కంట్రీ నెంబర్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇండియా అని ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది కదా ఫ్రెండ్స్, ఈ ఫోన్ నెంబర్ అనేది వదిలేండి ఫ్రెండ్స్, ఈ బటన్ ఫ్రెండ్స్. అండ్ అలాగే స్కిప్ అని కదా ఫ్రెండ్స్, దీని స్కిప్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ట్యాప్ చేశాక ఇక్కడ స్క్రాల్ చేసుకుంటూ పోతే ఐ అగ్రీ అని కదా ఫ్రెండ్స్, దీని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ట్యాప్ చేశాక ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇలా ఇంట్రో అనేది వస్తుంది ఫ్రెండ్స్. మీకు మీ ఈమెయిల్ పాస్వర్డ్ చూపిస్తుంది ఫ్రెండ్స్, రషీద్ టెక్ ఇన్ తెలుగు అని, అండ్ పాస్వర్డ్ అనేది డాట్స్ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, యువర్ గూగుల్ అకౌంట్ కమ్స్ విత్ యాక్సెస్ టు ఎవ్రీథింగ్ గూగుల్ యాప్స్, మ్యూజిక్, గేమ్స్ అండ్ మోర్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ బటన్ ప్రెస్ అయ్యాక ఇక్కడ మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్, చెక్కింగ్ ఇన్ఫో అని. ఇక్కడ కొంచెం టైం తీసుకుంటారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్, కొంచెంసేపు వెయిట్ చేయండి ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, నా గూగుల్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే సెటప్ పేమెంట్ ఇన్ఫో అని ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ యాడ్ క్రెడిట్ ఆర్ డెబిట్ అండ్ యాడ్ నెట్ బ్యాంకింగ్ అండ్ నో థ్యాంక్స్ అని ఫ్రెండ్స్. మీకు క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఉంటే క్రెడిట్ మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ అలాగే నెట్ బ్యాంకింగ్ యూస్ చేస్తుంటే మీకు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మీరు రెండు వద్దనుకుంటే నో థ్యాంక్స్ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను నో థ్యాంక్స్ అని పెడుతున్నాను ఫ్రెండ్స్. పెట్టాక ఇక్కడ మీరు కంటిన్యూ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే నా అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రిక్ యూస్ చేసి మీరు మొబైల్ నెంబర్ పెట్టకుండానే మీరు గూగుల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇలాగా ఎప్పుడంటే అప్పుడు ఇది పాసిబుల్ కాదు ఫ్రెండ్స్. ఓన్లీ దీనికి లిమిట్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఆ లిమిట్ వరకే మీరు ఇది చేయగలరు ఫ్రెండ్స్. తర్వాత ఫోన్ నెంబర్ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఆ ఫోన్ నెంబర్ కూడా మీరు మోర్ టైమ్స్ పెట్టలేదు ఫ్రెండ్స్. అది ఇన్ని అకౌంట్స్ అన్ని పెట్టాక మీకు ఆ ఫోన్ నెంబర్ మీద ఇంకా మీరు గూగుల్ అకౌంట్ అనేది పెట్టలేరు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వేరే నెంబర్ మీద పెట్టుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అందుకోసం ఈ ట్రిక్ అనేది కొంతసేపు పనిచేస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇన్ని అకౌంట్స్ అనేది మీరు పెట్టుకోగలరు ఫ్రెండ్స్. తర్వాత మీరు ఫోన్ నెంబర్ ఖచ్చితంగా పెట్టాల్సింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకేనా మీరు ఫోన్ నెంబర్ పెట్టాక మీరు గూగుల్ అకౌంట్ ఫోన్ నెంబర్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫేస్బుక్లో, వాట్సాప్లో, ట్విట్టర్లో నా వీడియో షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి ఫ్రెండ్స్.